జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆయన కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బల్లాపూర్ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రసంగించిన మాటలు ఇప్పటికీ వైరల్ అవుతూ ఉన్నాయి. మరాఠీ, హిందీ, తెలుగులలో ఆయన ప్రసంగించారు. తన మరాఠీలో ఏమైనా తప్పులు దొరికితే క్షమించాలన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 రోజుల్లో మరాఠీ బాగానే తెలుసుకున్నానని అన్నారు ఆయన. శివాజీ మహారాజ్ భూమి అయిన మరాఠా గడ్డకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నారు. అయోధ్య రామమందిరం ప్రతి అంగుళం ఇక్కడ వారు మహత్వపూర్వం చేశారని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహారాష్ట్ర పర్యటించిన సందర్భంగా ఇప్పటికే చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి ఆయన క్రేజ్తో ఇండియా మొత్తం దదరిల్లిన విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా వెంకయ్యనాయుడు గారు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలోనే నిజమైన లీడర్ మన పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికీ రాణిస్తూ ఉన్నారు. అసలు నార్త్లో పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్కి ఒక్కో లీడర్కి నిద్ర పట్టడం లేదు. తెలుగోడి దమ్ము చూపించాడు మన పవన్ కళ్యాణ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట వెంకయ్యనాయుడు గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.